వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆళ్ల మంగళగిరి నుంచి ఎందుకు గాయపయ్యారు, అసలు ఆళ్ల ఎక్కడున్నారు అని కూడా ఎందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎందుకు చర్చించుకుంటూ ఉన్నారు, ఇంతకీ ఆళ్ల రామకృష్ణారెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి మనం ఒక టైటిల్ కూడా పెడతాం జరిగింది, మంగళగిరి నుంచి ఆళ్ల గాయప్ అనేది. సో ఈ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి భవిష్యత్తు గురించి కూడా అక్కడ ఆయన అభిమానులు కావచ్చు, ఆయన ఫాలోయర్స్ కావచ్చు అదే స్థాయిలో చర్చ జరుపుతూ ఉంటే, ఎట్ ద సేమ్ టైం గతంలో ఆళ్ల గురించి తెలిసిన వాళ్ళు, ఆళ్ల హడావిడి గురించి తెలిసిన వాళ్ళు ఈ రోజున టీడీపీ శ్రేణుల్లో కూడా అంతే స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నారు ఆయన. ఎందుకంటే మంగళగిరి ఎమ్మెల్యేగా ప్రజెంట్ లోకేష్ ఉన్నారు, అదేవిధంగా ఆయన మంత్రివర్గంలో కూడా కీలక స్థానంలో ఉన్నారు. అలాంటి లోకేష్ ఉన్న సమయంలో అటు ప్రతిపక్ష నేతగా ఆళ్ల వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈరోజు పాపం ఆళ్ల ఎక్కడా కూడా మంగళగిరిలో కనిపించని పరిస్థితి ఉంది. ఆయన హైదరాబాద్లో ఉన్నారా లేకుంటే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారా అన్న విషయం కూడా ఆయన అనుచరుల్లోనే క్లారిటీ లేదు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు నిజంగానే వైఎస్ఆర్సీపీలో అత్యంత కీలక నేతగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. లోకేష్ని ఓడించిన నేతగా కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. వైఎస్ఆర్సీపీ తరపున అనేక కేసులు ఫైల్ చేసి టీడీపీ ప్రభుత్వాన్ని ఎదిరించిన క్రెడిట్ కార్డు కూడా ఆయనకు ఉంది. బట్ అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు పాపం మంగళగిరి సంగతి పక్కన పెడితే కనీసం తన రాజకీయ భవిష్యత్తు విషయంలో కూడా ఆయన డైలమాలో ఉన్నారు. ఒకప్పుడు లోకేష్ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి బలవంతంగా కాంగ్రెస్ నుంచి ఆయన తీసుకొచ్చి మళ్ళా వైసీపీలోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆళ్ల కనీసం అందుబాటులో లేకపోతే ఆయన భవిష్యత్తు గురించి పరామర్శించే సిచ్యువేషన్లో కూడా లేరంటే కూడా అతిశయోక్తి కాదు. సో అలాంటి పార్టీ కోసం హార్డ్ కోర్గా నిలబడ్డ ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈరోజు పార్టీ నుంచి వెలేసే పరిస్థితితో, పార్టీ నుంచి లైట్ తీసుకునే పరిస్థితితో కనిపిస్తూ ఉంది. ఇందుకే అసలు ఆళ్లకి ఏమైంది అనేది నిజంగానే అటు రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కాన్స్టిట్యున్సీలు, ఆ చుట్టుపక్కల మంగళగిరి చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది ఈ అంశం. ఆ టీడీపీలో కూడా అంతే యాంగ్జైటీని క్రియేట్ చేస్తూ ఉంది, ఎందుకంటే మంగళగిరి లోకేష్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ రోజున. దెన్ అలాంటి ఆళ్లకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ఒకసారి మనం చెప్పుకోవాలి. సో అయోధ్య రామరెడ్డి మనకు తెలుసు, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఎంపీగా పనిచేశారు. అలాంటి రాంకీ గ్రూప్ అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా ఉన్నారు ఆయన. అలాంటి అయోధ్య రామరెడ్డికి స్వయాన తమ్ముడే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అలాంటి అయోధ్య కారణంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం జరిగింది. గతంలో వైఎస్తో కూడా వాళ్ళకి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పట్టిన పార్టీలోకి వాళ్ళు ఎంటర్ కావడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేశారు. ప్రత్యేకించి ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయిందంటే 2014 ఎన్నికల్లోనే. 2014 ఎన్నికల్లో ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ రోజు లోకేష్ పోటీకి అప్పటికి ఇంకా అంత డయాస్ అయితే క్రియేట్ కాలేదు. లోకేష్ ఆ రోజు ఎమ్మెల్సీ నామినేటెడ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఎమ్మెల్సీ తర్వాత మంత్రి అయ్యారు. కానీ 14 ఎన్నికల్లో మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేయడం జరిగింది. ఆ రోజు టీడీపీ నుంచి గన్ చిరంజీవి లాంటి వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళని ఓడించి మరీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. దెన్ 14లో ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా చంద్రబాబు నిర్ణయించారు. అంతేవిధంగా చూసినట్లయితే ఆ రోజున వైఎస్ఆర్సీపీ కూడా దానికి మద్దతు తెలిపింది. సిఆర్డీఏ యాక్ట్ని చేసి ల్యాండ్ పూలింగ్ కూడా జరిగింది. ఆ రోజున 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు, ఒక లాఠీ కూడా విరగకుండా. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ 5 ఏళ్ల పాటు ప్రత్యేకించి అనేక రకాలుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పుడు కూడా పార్టీ వైపు నుంచి లైమ్లైట్లో ఉండేవాళ్ళు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో అమరావతికి వ్యతిరేకంగా అక్కడ స్థానిక రైతులతో ఆయన కేసులు వేయించేవాళ్ళు. ఓటుకు నోటు ఇష్యూ దగ్గర నుంచి అనేక ఇష్యూల్లో చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు. అటు టీడీపీ మంత్రులతో సహా అనేక ఇష్యూల్లో ఆయన అందరినీ కూడా ఏదో ఒక రూపంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అప్పుడు పార్టీ తరపు నుంచి లాయర్గా ఉంటే, సీనియర్ లాయర్గా ఆయన అడ్డం పెట్టుకుని ఎన్నో కేసులు వేస్తూ ఎప్పుడూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వార్తలో ఉండేవాళ్ళు. పాపం ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని దాదాపు 100 కేసులు పైగా ఆయన ఇండివిజువల్గా కేసు వేశారంటే పార్టీ వైపు నుంచి, పార్టీతో అసోసియేషన్ లేకుండానే ఆ స్థాయిలో పనిచేశారు ఆయన కేసుల విషయంలో. అలా ఎప్పుడు కూడా పాపం ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలిసారి ఎమ్మెల్యే అయినా ఆ స్థాయిలో వార్తల్లో ఉండేవాళ్ళు. దెన్ 2019 ఎన్నికలు వచ్చాయి. లోకేష్ ఎంతమంది వారిస్తున్నా వినకుండా మంగళగిరిని తన ఏదైతే ప్రధాన స్థానంగా ఎంచుకున్నారు. చాలామంది ఆ కాన్స్టిట్యున్సీ వద్దు, అది బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉన్న కాన్స్టిట్యున్సీ అని వారించినా లోకేష్ పట్టుదలతో అక్కడే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1980s తర్వాత టీడీపీ అక్కడ గెలిచిన సందర్భాలు అయితే లేవు. అయినా సరే కుప్పం లాంటి చోటకి వెళ్ళడం మా ఫ్యామిలీకి ఈజీనే, బట్ ఎలాంటి ఓట్ బ్యాంకు, ఎలాంటి బీసీలకు హార్డ్ కోర్ కాన్స్టిట్యున్సీగా ఉన్న మంగళగిరే నాకు కావాలి అంటూ కూడా లోకేష్ పట్టుబట్టారు. మంత్రిగా అక్కడికి ఆయన తెచ్చిన పరిశ్రమలు కావచ్చు, అమరావతి లాంటి డెసిషన్ మేకింగ్ కావచ్చు, తను గెలిపిస్తున్న ధీమా ఆయనకు అప్పుడు ఉండుండొచ్చు. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి చాలా కీలక స్టెప్ తీసుకున్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి లోకేష్ని ఓడిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. వ్యవస్థలన్నింటినీ మోహరించారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మంగళగిరిలో లోకేష్ ఓటమి కోసం. ఏకంగా షర్మిలాని తీసుకొచ్చి ఫస్ట్ ఆమె ప్రచారం మంగళగిరిని నుంచే స్టార్ట్ అయింది. ఆళ్ల తరపున ప్రచారం చేశారు ఆవిడ. బై బై లోకేష్, బై బై బాబు అంటే ఆమె ప్రచారం మంగళగిరి నుంచే మొదలుపెట్టారు కూడా. ఏ కార్యక్రమం చేసినా మంగళగిరి నుంచే జరిగింది అప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. దెన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీ. ఆ వేవ్లోని ఒక్క ఛాన్స్ వేవ్లోని ఆ రోజు మంగళగిరి సీటును కూడా లోకేష్ కోల్పోవడం జరిగింది. ఆయన ఓడిపోయారు. సక్సెస్ఫుల్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత పాపం ఆయనకి అసలు కష్టాలు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ క్యాబినెట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది, జంగా లాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన తీసి పూర్తిగా పక్కన పెడతాం జరిగింది. రెండోసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో అవకాశం ఉంటుంది అనుకున్న అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళని తీసుకున్నారు, కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని మాత్రం అసలు పట్టించుకోవడం మానేశారు. అప్పటి నుంచే పాపం ఆయన తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ వచ్చారు. అనేక రకాలుగా సఫికేషన్ ఫీల్ అయ్యారు. ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటే ఆయనకు తెలియకుండా స్థానిక నేతలకి జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చాలా సఫికేషన్ ఫీల్ అయ్యారు. అలా ఏకంగా టీడీపీలో ఉన్న గంజి చిరంజీవి దగ్గర నుంచి ఆ కాండ్రు కమల దగ్గర నుంచి అనేక మందిని వైఎస్ఆర్సీపీలోకి తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి ఎన్నికలకు ముందు వచ్చి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నాను అంటూ కూడా వెళ్ళి షర్మిల వైపు వెళ్ళారు. ఆయన షర్మిలకు మద్దతు ఇస్తూ కూడా కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. అట్లా వెళ్ళిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మళ్ళా లోకేష్ని ఓడిస్తే, ఎందుకంటే ఎస్పెషల్లీ లోకేష్ ఓటమే ఒక ఎత్తు, పార్టీ ఓటమి ఒక ఎత్తు అన్నట్టుగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది. మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ ఇంకెట్లా పనికొస్తాడు ఆ పార్టీ భవిష్యత్ నేతగా అంటూ కూడా గేలి చేసింది, హేళన చేసింది. సో అందుకనే లోకేష్ ఓటమి అంతా తమకు వాడుకునేందుకు ఉపయోగపడింది కాబట్టి ఒక ఆయుధంగా 2024లో కూడా లోకేష్ని ఎలాగైనా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ అక్కడ ఆళ్ల లేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి మైన్యూట్ థింగ్ని కూడా వదలాలనుకోలేదు. లోకేష్ ఎంతమంది చెప్పినా మరోసారి కూడా మంగళగిరి నుంచి పోటీ చేస్తానంటూ 5 ఏళ్ల పాటు అక్కడే ఫోకస్ పెట్టుకున్నారు. మంగళగిరి ప్రజల్ని ఓన్ చేసుకున్నారు. మంగళగిరి ప్రజలు కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కోసం ఒక్క లోకేష్ని ఓడించేందుకు వీళ్ళందరినీ ఏకం చేశారు. చివరికి కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఆళ్ళని కూడా బతిలాడి మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చుకున్నాడు. మురుగుడు హనుమంతరావు కోళ్ళైన కాండ్రు కమల కూతురైన లావణ్యకి టికెట్ ఇవ్వడం జరిగింది లోకేష్కి వ్యతిరేకంగా. రాయపాటి సాంబశివరావు కొడుకుని తీసుకొచ్చి అక్కడ లోకేష్కి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. గంజి చిరంజీవి లాంటి వాటికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చున్నారు. కాండ్రు కమల కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇలా అనేక మందిని ఒక్క లోకేష్, అదేవిధంగా 1000 మంది వైఎస్ఆర్సీపీలు అన్నట్టుగా అక్కడ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. బట్ వీటన్నిటిని ఎదిరించి అత్యధిక మెజారిటీతో లోకేష్ మొన్న విజయం సాధించడం జరిగింది మంగళగిరి నుంచి. పాపం ఆళ్ళ వచ్చిన కాంగ్రెస్ నుంచి ఆయన టికెట్ కూడా ఇవ్వలేదు, మురుగుడు లావణ్యకే టికెట్ ఇచ్చారు కూడా. ఈ పరిస్థితిలో ఇక ఓడిపోయిన తర్వాత ఆళ్ళని పట్టించుకుంటామని చెప్పి వాళ్ళని ఎలాగైనా సరే పార్టీలో ఏది జరిగినా వాళ్ళని అంతే సబోర్న్గా పార్టీలో ఉంచుతాము, ఆయనకు అండగా నిలబడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన నమ్మబలికి కాంగ్రెస్ని తీసుకొచ్చారు. కానీ పార్టీ ఓడిపోయిన పరిస్థితుల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి డైలమాలో ఉన్నారు. ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డిని పట్టించుకునే పరిస్థితిలో అయితే లేదు. కనీసం ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంటే లేని సిచ్యువేషన్ అయితే ఉంది. కనీసం ఒక మురుగుడు హనుమంతరావు, ఒక గంజి చిరంజీవి, ఒక కాండ్రు కమలాకు ఉన్నంత రెప్యుటేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేదంటే అది అతిశయోక్తి కాదు. అందుకే ఈరోజు ఆళ్ల పరిస్థితి అడక్కత్తిలో పోకచెక్కలా మారింది. ఇక పూర్తిగా రాజకీయాలను వదిలిపెట్టుకుని అసలు సన్యాసం చేసే దిశగా ఆళ్ళు అడుగులు వేస్తున్నారని ఆయన అనుచరులు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. పూర్తిగా అసలు కాన్స్టిట్యున్సీలో, మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఆళ్ళ కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఒక దశలో ఆయన జనసేనలోకి వెళ్తారని, మరోవైపు కాంగ్రెస్లోకి వెళ్తారని చర్చ జరుగుతున్నా ఆళ్ల వైపు నుంచి ఆ క్లారిటీ అయితే లేదు. బట్ పార్టీ వైపు నుంచి కూడా ఆయన పట్టించుకునో పిలిచి కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పరిస్థితి అందుకన్నా లేదు. అందుకే ఒకప్పుడు మంగళగిరిలో తిరుగులేని నేతగా చక్కని తిప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డి భవిష్యత్తు మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా డిఫెన్స్లో పడేశారంటే అది వాస్తవమే. సో మొత్తానికి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆళ్ళ మళ్ళీ రీవ్యాంప్ అవుతారా, మంగళగిరిలో అడుగు పెడతారా, లోకేష్ దెబ్బకు అలాగే సైడ్ అయిపోతారా అన్నది కూడా ఒక క్లారిటీ రావాల్సి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్